వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పార్లమెంట్ వర్షాకాల సెషన్ ప్రారంభమైపోయింది. నిన్న 20వ తారీఖు చాలా వాయిదాలు, అలాగే పార్లమెంటును స్తంభింపజేయడానికి ప్రయత్నాలు, పార్లమెంటు బయట గందరగోళాలు, ఇవన్నీ మీకు తెలిసిందే. అయితే ఈ వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వం సంచలనంగా 7 కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టబోతోందట. ఇక ఆ 7 బిల్లుల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోందట. దేశ ప్రగతి కోసం ప్రతిష్టాత్మకమైన సంస్కరణల ఎజెండాను సిద్ధం చేస్తోందట. ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఆ 7 ప్రధాన చట్టపరమైన ప్రతిపాదనలను ఆమోదింపజేయాలి, 5 సరికొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టాలి అని నిర్ణయం తీసుకుందట. అందులో విదేశీ నిధులు, పన్నుల విధానం, ఎంఎస్ఎంఈ సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సామర్థ్యం, విద్యారంగం మరియు డిజిటల్ గవర్నెన్స్ వంటివి కీలక రంగాలను కవర్ చేస్తూ ప్రభుత్వం 5 కొత్త బిల్లులతో పాటు పెండింగ్లో ఉన్న 2 ప్రతిపాదనలు కూడా తీసుకురానుంది. ఇక విదేశీ నిధులపై ఉక్కుపాదం మీ అందరికీ తెలిసిందే, FCRA. ఈ సమావేశంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న బిల్లు ఇది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026. స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలకు వచ్చే విదేశీ నిధులపై నిఘాను మరింత కఠినతరం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. మనీ లాండరింగ్ అంటే అక్రమ డబ్బు చెలామణి, ఇతర చట్టపరమైన ఆర్థిక లావాదేవీలను అరికట్టడానికి విదేశీ నిధులు పూర్తి డిజిటల్ ట్రాకింగ్, కఠినమైన ఆడిట్లు మరియు పారదర్శకతను పెంచడం చాలా అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టాలి అనుకుంటుంది. ఇక రెండవది ఆదాయపు పన్ను సవరణ బిల్లు. ప్రస్తుతం ఉన్న ఆర్డినెన్స్ స్థానంలో ఒక శాశ్వత చట్టాన్ని తీసుకురావడానికి ఆదాయపు పన్ను సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నారు. పన్ను నిబంధనలను సులభతరం చేయడం, కోర్టు కేసులను తగ్గించడం, వ్యాపారస్తులు, సాధారణ ప్రజలు సులువుగా ట్యాక్స్ ఫైల్ చేసుకునేలా చేయడం దీని లక్ష్యం. చిన్న పరిశ్రమల బలోపేతం, MSME. భారతదేశంలోని చిన్న మధ్య తరహా పరిశ్రమల వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ బిల్లును తెస్తున్నారు. చిన్న వ్యాపారాలకు సకాలంలో చెల్లింపులు జరగడం, సులభంగా రుణాలు అందడం, నిబంధనల భారాన్ని తగ్గించి ఉద్యోగాల సృష్టి, ఎగుమతులను పెంచడమే దీని ధ్యేయం. ఇక తర్వాత డిజిటల్ జనన మరణాల నమోదు. దేశవ్యాప్తంగా పూర్తి డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకురావడానికి జనన మరణాల నమోదు చట్టంలో సవరణలు చేయనున్నారు. దీనివల్ల ప్రభుత్వ సేవలు, పాలసీ ప్లానింగ్ మరియు పౌరుల డాక్యుమెంటేషన్కి ఉపయోగపడే ఖచ్చితమైన జనాభా రికార్డులు అందుబాటులోకి వస్తాయి. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు. ఒక కీలకమైన న్యాయ సంస్కరణలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచాలని ప్రతిపాదించారు. దీనివల్ల కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రాజ్యాంగ, క్రిమినల్ మరియు కమర్షియల్ కేసులు విచారణ వేగవంతంగా పూర్తవుతుంది. ఇక విద్యారంగంలో సంస్కరణలు, ఇది చాలా చాలా అవసరమైనది. హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థల్లో పాలనను మెరుగుపరచడానికి అభివృద్ధి చెందిన భారత విద్యా సంస్థల బిల్లును తీసుకురానుంది. బిల్లును అధికారికంగా ప్రవేశపెట్టిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నప్పటికీ ఇది విద్యా సంస్థల నాణ్యతను పెంచడానికి ఉపయోగపడుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక పార్లమెంటు పోరు, వర్షాకాల సమావేశాల్లో సవాళ్లు కూడా జరగబోతున్నాయి. ప్రభుత్వం ఇంతటి ప్రతిష్టాత్మక ఎజెండాతో ముందుకు వెళ్తున్నప్పటికీ వివిధ రాజకీయ అంశాలపై ప్రతిపక్షాలు నిరసనలు, పదే పదే సభ వాయిదా వేయడంతో పార్లమెంటు కార్యకలాపాలు సాఫీగా సాగడం లేదు. ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాలు హోరాహోరీ చర్చలకు సిద్ధమవుతుండడంతో ఈ వర్షాకాల సమావేశాలు భారతదేశ చట్టసభల మరియు విధానాల చరిత్రలో ఒక అత్యంత కీలకమైన కాలంగా మారబోతున్నాయి. ఏదేమైనా ఈ 7 కూడా ఆమోదం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతిపక్షాలకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద మీరు లేవనెత్తితే మీ గలం బాగుంటుంది. కాలయాపన చేస్తూ, సభా సమయాన్ని వృధా చేస్తూ ప్రజల సొమ్ముని వృధా చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.